పర్సిస్టెంట్ సాడ్నెస్ అంటే ఏంటంటే వాళ్ళు 24 గంటల్లో మెజారిటీ ఆఫ్ ద టైం అండి, మెజారిటీ ఆఫ్ ద టైం వాళ్ళు బాధపడుతూనే ఉంటారు. ఈ ఇమోషన్ చాలా ఇంపార్టెంట్ అండి. బోరు కొట్టడం కాదు, ఏదో జస్ట్ ఇంట్రెస్ట్ లేకపోవటం కాదు, భరించలేనంత బాధ. మానసికంగా అది వాళ్ళని తినేస్తుంటుంది. అదేదో ఒక గంటో ఒక 2 గంటలో కాదండి, కంటిన్యూస్గా గంటలు గంటలు. పొద్దున లేవగానే వాళ్ళ పని ఏంటయ్యా అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ చేసినట్టు వాళ్ళ పని ఏంటయ్యా అంటే బాధపడటం. బాధపడుతూనే ఉంటారు, పడుతూనే ఉంటారు. కొన్నిసార్లు అది బయటికి ఏడుపులాగా కనిపించవచ్చు, కొన్నిసార్లు ఆ పెయిన్, డిప్రెషన్లో ఉన్న పెయిన్ కొన్నిసార్లు బయటికి కనిపించవచ్చు, కొన్నిసార్లు కనపడకపోవచ్చు. ఇంకొకటి హోప్లెస్నెస్, అంటే ఆశ అనే ఒక కిరణం వాళ్ళ లైఫ్లో, వాళ్ళ మైండ్లో ప్రసరించదు. లైఫ్లో అనటం తప్పు, ఎందుకంటే లైఫ్లో ఉంటుంది, కానీ వాళ్ళ మైండ్ చూడనీయదు. ఆనందపడటానికి, జీవితాన్ని మార్చుకోవటానికి ఎన్నో ఛాన్సెస్ ఉన్నా కానీ వాళ్ళ మైండ్ ఏం చెప్తుందంటే హోప్ లేదు, మనకు అసలు బెటర్ అవుతావన్న హోప్ లేదు. ఇక్కడ 2 జరుగుతాయండి. ఒకటి, జీవితాంతం వాళ్ళంతే బాధపడుతుంటారు, జీవితాంతం అంతే హోప్లెస్నెస్గా ఉంటారు, లేదా హెల్ప్లెస్నెస్గా ఉంటారు. కొంతమంది జీవితాన్ని వదిలేసి వెళ్ళిపోతుంటారు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, డిప్రెషన్లోకి మిమ్మల్ని పంపించగల మీ మైండే బయటికి కూడా తీయగలదు. బాగా గుర్తుపెట్టుకోండి.